హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ 8 ఇది చాలా హాట్ గురు అన్నట్టు స్టార్ట్ అయింది. ఎందుకంటే హీట్ ఎక్కిచ్చే మూమెంట్స్ ఫస్ట్ డే ఫస్ట్ రోజే ఒక ఫ్రాంక్‌తో హీట్ ఎక్కించడం జరిగింది. ఆ హీట్ మూమెంట్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అది ఎలిమినేషన్ రౌండ్‌లో కూడా అది కొనసాగుతూ వస్తూ ఉంది. ఇక మనము ప్రోగ్రామ్‌లోకెళ్ళినట్లయితే నిన్నటి ఎపిసోడ్ గురించి మాట్లాడుకోవాలి. నిన్నటి ఎపిసోడ్‌లో ఎంత హీట్ ఎక్కిపోయింది మూమెంటు, ఎవరి వల్ల ఇంతగా హీట్ ఎక్కుతుంది అనేది మనం మాట్లాడుకోవాలి. ముందుగా సోనియా. సోనియా యాక్టర్ మనము ఏమనుకున్నాము, చాలా అండర్‌స్టాండింగ్, కేరింగ్ అనుకున్నాము. కానీ దానికి టోటల్‌గా రివర్స్‌గా ఉంది. ఎందుకనంటే చాలా మందికి ఇరిటేషన్ తెప్పించే విధంగా, మరీ ముఖ్యంగా యష్మి గౌడ తనతో అంటే గేమ్‌లో భాగంగానే తను చేస్తుందా? లేదా? విధంగానే తన క్యారెక్టర్ ఉంటుందా? అనేది అక్కడేం తెలుస్తలేదు. ఎందుకంటే తను యష్మి గౌడకు చాలా ఇరిటేటింగ్ తెప్పించే విధంగా మాట్లాడుతుంది. తను డిబేట్ చేసే విధానం ఎలా ఉంది అనంటే, తను అడిగే విధానం ప్రతి దానికి తనే ముందుకొచ్చి వితండవాదం చేయడం లాగా అనిపిస్తుంది తన డిబేటు. సో, అది చాలా మందికి ఇరిటేట్ తెప్పించే, ఈవెన్ హౌస్‌మేట్సే కాదు, బయటి వాళ్ళకి కూడా ఇరిటేట్ తెప్పించే విధంగా ఉంటుంది. సో, కొన్ని విషయాలు చాలా స్టాండ్‌గా తీసుకుంటుంది. కొన్ని విషయాలలో చాలా తన ఇన్‌పుట్ అయితే పెడుతుంది. కానీ ఇక్కడ చాలా విషయాలలో, అన్ని విషయాలలో తను జోక్యం చేసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అనంటే, ఇక్కడ ప్రతీదీ వితండవాదంతో మాట్లాడుతుంది అన్న ఒక సైడ్ అయితే వెళ్తుంది. ఇప్పుడు ఐదర్ స్ట్రాంగ్ కంటెంట్ అవ్వచ్చు, లేదు అనంటే తొందరగా బయటికెళ్ళే అవకాశం ఉంటుంది. సో, హౌస్‌మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇరిటేట్ తెప్పించే విధంగా ఉంటే పర్లేదు. కానీ బయటి వాళ్ళు, వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, ఓటింగ్ ఏసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గూడా బోర్ కొట్టించే విధంగా ఒకవేళ చేసిందనుకో, తను తొందరగా వెళ్ళే అవకాశాలుంటాయి. ఇంకోరు శేఖర్ భాష. శేఖర్ భాష కూడా సేమ్ అదే విధంగా వెళ్తున్నాడు. సో, శేఖర్ భాష ప్రతి దానికి డిబేట్ చేయడం, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం, ప్రతి వాళ్ళతో గొడవలు పెట్టుకోవాలన్న ఒక ఉద్దేశంతోనే ముందుకెళ్ళి ఏదైనా గూడా చేయడం. సో, ఇలా శేఖర్ భాషది కూడా ఉంటుంది. సో, బేబీ అక్క మాత్రం ఇక్కడ చాలా చాలా తెలివిగా ఆడుతుంది. అంటే తను ఎంత అండర్‌స్టాండింగ్, ఎంత కేరింగ్‌గా ఉంటుంది అనంటే, బేబీ అక్క ఇక్కడ నంబర్ 1 టాప్‌లో వెళ్ళే అవకాశం చాలా ఉన్నాయి. ఎందుకంటే ఎంత ఓపికతో ఆడుతుంది అనంటే, లాస్ట్ టైమ్ శివాజీ ఏ విధంగానైతే ఉన్నాడో, అంతకంటే ముందు గీతా మాధురి సైలెంట్‌గా ఉంటూనే ఒక అండర్‌స్టాండింగ్‌గా తను ఆట మాత్రం ఆడుతుంది. కానీ తనని ప్రొవోక్ చేసే విధంగా కొంతమంది చేస్తున్నప్పటికీ తను ప్రొవోక్ అవ్వడం లేదు. తన ఆట ఏందో తను ఆడుతుంది. తన ఎంత పేషెన్స్ ఉండాలో అంత పేషెన్స్ ఉంచుకొని మరీ ఆడుతుంది. ఎవరైనా కూడా రెచ్చగొడితే వాళ్ళు రెచ్చిపోయేలాగా లేకుండా బేబక్క మాత్రం ఇక్కడ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు, అలాగే గేమ్స్‌లో కొంచెం తక్కువ ఆడుతున్నా కూడా తన ఏజ్ పరంగా చూసుకుంటే తనే చెప్తుంది. సో, గేమ్స్‌లో కొంచెం తక్కువ ఆడినా తను మాత్రం కిరాక్‌గా ఆడుతుందనేది అనిపిస్తుంది ఇక్కడ. సో, ఇకపోతే నైనిక. నైనిక డాన్సర్ కాబట్టి బేసికల్‌గా గేమ్స్ పరంగా నైనిక చాలా సూపర్బ్‌గా ఆడుతుంది. ప్రతి ఒక్క గేమ్‌లో తను ముందుగా ఉంటుంది. ప్రతి ఒక్క గేమ్‌లో తను ఫాస్ట్‌గా ఆడుతుంది. అలాగే నిఖిల్. నిఖిల్ కూడా ఎక్కడ పడితే అక్కడ డిబేట్స్ చాలా చేస్తున్నాడు. అంటే ఒక లీడర్ పరంగా, ఒక ఇంటికి కెప్టెన్ ఏ విధంగా ఉంటారో ఆ విధంగా తను బిహేవ్ చేస్తున్నాడు. కొంతవరకు అది చాలా మందికి ఇదేందనంటే ఇరిటేటింగ్‌గా అనిపించొచ్చు. ఎందుకనంటే ఈయనేంది మనకు చెప్పేది అనే విధంగా ఉండొచ్చు. కానీ తను హ్యాండిల్ చేయాలి అని అనుకుంటున్నారు. అక్కడ ఎవ్వరు తన మాట వినే పరిస్థితిలో లేరు. సో, ఇక్కడ నిఖిల్‌కు కొంచెం మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ తను ఒకవేళ అండర్‌స్టాండింగ్ చేసుకొని తను ఈ విధంగానే వెళ్తే, అంటే గేమ్స్ పరంగా నిఖిల్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాడు. చాలా ఓపికగా ఆడుతున్నాడు. గేమ్స్ పరంగా తను కూడా మంచి ఆధిపత్యం అనేది ఉంటది గదా! ఒక లీడర్‌షిప్ అనేది, ఒక కెప్టెన్‌షిప్ అనేది. సో, ఆ విధంగా డామినేట్ చేసే విధంగా నిఖిల్ ఉన్నాడు. నిఖిల్ కామ్‌గా అండర్‌స్టాండింగ్ అనుకున్నాం. కానీ తను ఒక డామినేట్ పర్సన్‌గా ఉన్నాడు. యష్మి గౌడ డామినేటెడ్ అనుకున్నాము. కానీ డామినేటెడ్ కాదు. తను ఆహ్, ఎవరైనా ఒకవేళ ప్రొవోక్ అయ్యే విధంగా, తను రెచ్చగొడితే రెచ్చిపోయే విధంగా ఉంది. సో, ఒకవేళ తనని ఎవరన్నా టార్గెట్ చేసి, ఇప్పుడు సోనియా టార్గెట్ ఏ విధంగా అయితే చేసిందో, ఆ విధంగా టార్గెట్ చేస్తే మాత్రం తను బయటికెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. సో, ఇక వచ్చేసి మనము వాగుడుకాయ ఎవరైతే అనుకున్నామో, ప్రేరణ ఎవరైతే వాగుడుకాయ అనుకున్నామో తను వాగుడుకాయ కాదు. తను సైలెంట్‌గా ఉంటుంది. అన్నీ అబ్జర్వ్ చేస్తుంది. ఒకరికి ఇంకొకరి మధ్యన ఇద్దరికి గొడవ పెట్టించే ప్రయత్నంలో తను ఉంటుంది. తన గేమ్‌లో ఒక భాగం కూడా కావచ్చు ఇది. సో, ఇక్కడ ఆదిత్య ఓం సైలెంట్ అయ్యిండు. ఎక్కడ కనిపించకుండా పోయిండు. సో, తన ఇందులో ఎక్కడ గూడా మనకు తెలవలేదు. సో, తన గురించి ఏం మాట్లాడుకోవాలనేది కూడా ఇక్కడ మనకేం లేదు. ఇకపోతే ఈరోజు కంటెంట్ మాత్రం
మొత్తం సోనియా వైపే ఉండింది. సోనియానే గ్రాబ్ చేసింది. సోనియా గేమ్‌లో భాగంగా చేసిందా? తన వైపు గ్రాబింగ్ ఉండాలని చేసిందా? ఏదో తెలీదు కానీ తనే నంబర్ 1గా ఈరోజు గేమ్‌లో మొత్తానికి తనే కనిపించింది. సో, ఇకపోతే నాగమణికంఠ. నాగమణికంఠ గురించి ఇక్కడ చెప్పుకోవాలి. తాను చాలా ఇరిటేటింగ్‌గా అనిపిస్తుంది. ప్రతి ఒక్క దానికి డిబేట్ చేస్తూ, తను ప్రతి ఒక్క దాన్ని తన కార్డ్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క దగ్గర వాడుతున్నాడు. తను అంటే విష్ణుప్రియ ఏంటి అనంటే ఒక ఫెమినిజం గురించి తను చెప్పడం జరిగింది. ఫెమినిజాన్ని మధ్యలో ఎలా తీసుకొస్తారు? ఫెమినిజం అనే కార్డ్ ఎలా వాడతారు? లేడీ అనే కార్డ్ ఎట్లా వాడతారు? అని చెప్పుకుంటూనే తను ప్రతి దగ్గర నేను ఈ విధంగా వచ్చాను. ఈ బ్యాక్‌గ్రౌండ్ నుండి వచ్చాను. నేను ఇన్ని కష్టాలు పడి వచ్చాను అనేది ప్రతిసారి చెప్పుకుంటూ వస్తుండు. అది ఏంటి అనంటే ఎంట్రీలో నాగార్జున గారితో కూడా అదే చెప్పడం జరిగింది. ఇంట్లోకి వెళ్లి కూడా అదే చెప్పిండు. ఏదైతే ఫ్రాంక్ తన మీద చేసిర్రో ఆ ఫ్రాంక్ టైమ్‌లో కూడా తనని ఎవరైతే ఎలిమినేట్ చేయాలని చూసిర్రో, ఎవరైతే తన నేమ్ తీసుకుర్రో వాళ్ళతో కూడా అదే డిబేట్ చేయడం జరిగింది. అదే వాదన చేయడం జరిగింది. ప్రతిసారి తనేదో సింపతి గెయిన్ చేసుకోవాలి అనే విషయాన్ని చూస్తున్నాడు కానీ, ఆ సింపతి బదులు వీడేంది ఇంత ఇరిటేటింగ్‌గా ఉన్నాడు, ఇంత ఇరిటేట్ చేస్తున్నాడు, జనాలకు ఏ విధంగా ఎళ్తుందనంటే వీడేంది ప్రతిసారి సింపతి గెయిన్ చేసుకోవడానికి తన విషయాన్ని అంటే తన పర్సనల్ విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఏదో సింపతి కోసమే తను ఈ కార్డ్ వాడుతున్నాడు అనేది అందరికీ అనిపిస్తుంది. సో, నాగమణికంఠ తొందరగా వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే తనని టార్గెట్ చేసి మరీ బయటికి ఎలగొట్టే అవకాశం ఇక్కడ కనిపిస్తా ఉంది. సో, ప్రతి దాంట్లో తను వాదన చేస్తుండు. వితండవాదం అయితే తనలో కనిపిస్తా ఉంది. సో, తనకు సపోర్ట్‌గా ఇక్కడ సీత ఉండే అవకాశం ఉంది. ఎవరైతే కిరాక్ సీత ఉందో, కిరాక్ సీత తనకు నాగమణికంఠకు సపోర్ట్‌గా ఉండే అవకాశం ఉంది. కానీ ఆ సపోర్టు తనకే నష్టం జరుగుతుంది. ఎందుకంటే తన బడీ కాబట్టి తను ఒక విధంగా సపోర్ట్ చేద్దామన్న ఆలోచనతో కిరాక్ సీత వెళ్తుంది. కానీ దీంట్లో తనే నష్టపోతుంది. అంతగా అంటే ఫుటేజ్ ఏమి ఇవ్వలేదు. తనకు అవకాశం కూడా మేబీ రాలేదు. ఆర్గ్యుమెంట్‌ని బట్టి చూస్తే తను కూడా అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు అనేది అనిపిస్తుంది. సో, ఇకపోతే మిగతా కంటెస్టెంట్స్ ఎవ్వరు కూడా అంత ఇన్వాల్వ్ అయ్యి గేమ్స్ పరంగా ఏదైతే ఉందో ఎవ్వరు కూడా గేమ్స్‌లో భాగంగా కూడా ఎవరు అంత ఇన్వాల్వ్ అయినట్టు అనిపించలేదు. సో, ఒక 5 మెంబర్స్, 6 మెంబర్స్ మాత్రమే ముందుకొచ్చి ఆడినట్టు అనిపిస్తుంది ఫస్ట్ డే. ఎవరైతే నిఖిల్, నయనిక, అలాగే శేఖర్ భాష, ఇంకా సోనియా, మళ్ళీ బేబక్క, అలాగే కిరాక్ సీత, ఇక మణికంఠ వీళ్ళు కొంచెం ముందుకొచ్చి ఆడినట్టు అనిపించింది. వీళ్ళే ఫోకస్‌లో ఉండింది ఫస్ట్ రోజు మాత్రము. సో, సెకండ్ రోజు నామినేషన్ పరంగా ఈరోజు గేమ్ అయిన తర్వాతనే మనము రివ్యూ చెప్పుకోవాలి. అంతకంటే ముందు రివ్యూ చెప్పడం భావ్యం కాదు. షో కంటే ముందే రివ్యూ చెప్పడం కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. అందుకే నేను షో కంటే ముందు రివ్యూ చెప్పడం లేదు. సో, నేను కూడా ప్రోమో చూడడం జరిగింది. ప్రోమో చూసి మనం రివ్యూ ఇవ్వడం ఏదైతే ఆసక్తికరంగా ఉంటుందో, ఇంట్రెస్టింగ్ విషయం ఏదైతే ఉందో మనం అది రివీల్ చేయకూడదు. సో, అందుకే ఈరోజు రివీల్ అయితే చేయలేదు. ఈ రోజు వరకు నేను చేసిన ఈ రివ్యూ మీకెలా అనిపించింది? మీరు కూడా షో చూసినట్లయితే ఆ షోలో మీరు అబ్జర్వ్ చేసి మీ ఈరోజు ఈరోజు షో మీరు చూసినట్లయితే ఈరోజు షో ఎలా ఉండింది? ఇది కొద్దిగా లేట్‌గా రివ్యూ ఇస్తున్నప్పటికీ ఈరోజు వరకు షో ఎలా అనిపించింది? ఈరోజు షోలో నేను చెప్పిన రివ్యూ మీకు ఏ విధంగా అనిపించింది? నెక్స్ట్ రివ్యూ ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. ఎందుకనంటే ఇక్కడ ఎలిమినేషన్ రౌండ్ కాబట్టి ఎలిమినేషన్ ఎవరు ఏ విధంగా చేశారు? ఎంత జెన్యూన్‌గా ఎలిమినేషన్ చేస్తున్నారు? ఎవరు ఎలా గేమ్ ఆడబోతున్నారనేది నెక్స్ట్ రివ్యూలో మనం చెప్పుకోబోతున్నాము. సో, అంతవరకు చూస్తూనే ఉండండి. లైక్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్‌తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు చూడండి కేఎన్ఆర్ వ్లాగ్స్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.